థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, లెక్కర్ స్కామ్లో ఈడీ రెడీ, దుబాయ్ లెక్క తెలుస్తుందా? అంటే ఈడీ ఎందుకు రావటం లేదు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఈడీ ఎందుకు సీరియస్గా ఇన్వాల్వ్ కాలేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈడీని కూడా రప్పా 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 అని ఏమైనా భయపెట్టారా? ఈడీ కూడా ఏమైనా భయపడిందా? మామూలుగా వీళ్ళు రప్పా రప్పా అని అంటారు కదా, ఆ రప్పా రప్పా అనేటప్పటికీ వాళ్ళు కూడా ఏమైనా భయపడ్డారా? అసలు ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? ఈడీ ఇప్పుడు ఢిల్లీ కేసు చూసాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, 100 కోట్ల రూపాయల ముడుపులు, 600 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం. ఈ విషయంలో కేజ్రీవాల్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, వారితో పాటు ఎక్సైజ్ మంత్రి, వారితో పాటు ఐఏఎస్లు, వారితో పాటు ఇక్కడ మనకున్న కవిత, అట్లాగే శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, ఇట్లా చాలామంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏది 100 కోట్ల అవినీతి. ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కేసుల విషయంలో 2115 కోట్ల రూపాయల అవినీతి అని లెక్క తేలితే దాంట్లో సీఎం కొడుకు, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టరు, ఐఏఎస్లు, దాంట్లో కూడా 7 అరెస్ట్ అయ్యారు. మరి అక్కడ ఈ ఢిల్లీ కేసులో సిబిఐ ఈడీ 2 ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ ఈడీ ఇన్వాల్వ్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకనో ఇంకా సిట్టే దర్యాప్తు చేస్తూ ఉంది, కానీ ఈడీ ఇన్వాల్వ్మెంట్ రాలా. ఈడీ ఎందుకు రాలేదు, ఏమైపోయింది, ఎక్కడ దాంకుంది అని చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఎందుకు చర్చ జరుగుతుందంటే ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసు భారతదేశంలో జరిగినటువంటి అన్ని కేసుల కంటే కూడా అతిపెద్ద కేసు. ఎందుకు అంత అతిపెద్ద కేసు అనేటువంటి వర్డ్ వాడుతున్నానంటే సింగిల్ పాయింట్, ఒకే ఒక్క పాయింట్తో మనం చెప్పొచ్చు. ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు సిట్టు తేల్చినటువంటి దీంట్లో 3500 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని చెప్తున్నటువంటిది ఒక అంశం అయితే 33,000 కోట్లు ఓవరాల్గా స్కామ్ జరిగిందనేటువంటిది మరొక అంశం. దీంతోపాటు ఈ లిక్కర్ కేసులో ఈ లిక్కర్ ఇది నాసిరకమైనటువంటి కల్తీ మద్యం దాగి 30,000 మందికి పైగా చనిపోయారు అనేటువంటిది మరొక భయంకరమైనటువంటి అంశం. మరి ఈ కేసులు ఇంత పెద్ద కేసులో డైరెక్ట్గా అవినీతి జరిగినట్లుగా సాక్ష్యాధారాలు కూడా ఉంటే, మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఆధారాలుంటే, క్విడ్ ప్రోకో జరిగినటువంటి ఆధారాలుంటే, మరి ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి ఈ కేసు విషయంలో ఈడీ ఎందుకు రావటం లేదు? ఈడీని రప్పా 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 అని చెప్పని భయపెడితే ఈడీ ఆగిందా? జనరల్గా ఆగకూడదు కదా ఈడీ. మరి ఎందుకు ఆగింది? ఇంత పెద్ద దీంట్లో ఎందుకు రాలేకపోతుంది అంటే ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా? ఎవరైనా ఈడీని భయపెడుతున్నారా? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి లాబీ ఏదైనా పెద్ద స్థాయిలో ఏమైనా వర్క్ చేస్తుందా? గతంలో వైఎస్ వివేక కేసు విషయంలో సిబిఐనే మార్చేసినటువంటి వాళ్ళు, సిబిఐనే వెనక్కి పంపించినటువంటి వాళ్ళు, సిబిఐ మీదే కేసులు పెట్టినటువంటి ఎవరైతే శక్తులు ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ యాక్టివ్గా పనిచేసి ఈ కేసులో ఈడీని ఏపీలోకి ఎంటర్ కాకుండా, ఈ కేసులో ఎంటర్ కాకుండా ఆపేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఏమై ఉంటుంది? ఇది ప్రజల మధ్య జరుగుతున్నటువంటి చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు. సరే, ఈడీతో పాటు సిబిఐ కూడా రావాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు రావాలి అని అంటే ఈ కల్తీ మద్యం తాగి 30,000 మందికి పైగా ప్రజలు చనిపోయారనేటువంటి ఇంత పెద్ద సంచలనం వచ్చినప్పుడు సిబిఐ కూడా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐయే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి దర్యాప్తు సంస్థలు అవసరమైతే లాంటివి కూడా అసలు ఏం జరిగిందనేటువంటి దాని మీద ఈ కేసు మీద స్టడీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం అవసరమైతే కేంద్ర హోంశాఖ దీని మీద ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఉంది? ప్రజల ప్రాణాలు 30,000 మందికి పైగా పోయాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజల సొమ్ము 33,000 కోట్ల రూపాయలకు పైగా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోయింది అంటున్నారు. 3,500 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే అప్పుడున్నటువంటి పాలకుల దగ్గరికి, అప్పుడున్నటువంటి వాళ్ళందరి దగ్గరికి డైరెక్ట్గా క్యాష్ వెళ్ళింది. ఆ క్యాష్ పంచుకున్నారు, ఆ క్యాష్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆ క్యాష్ని ఎవరైతే ఇతర కంపెనీలకు అందజేశారనేటువంటి ఆధారాలు పూర్తిగా లభ్యమైనవి.
అదేవిధంగా ఏ కంపెనీలు అయితే ఎవరైతే డిస్టిలరీస్ మద్యం మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఆ మనీని బ్లాక్ చేసి ఆ మనీని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చినట్లుగా ఆధారాలు స్పష్టంగా వచ్చినాయి. మరి ఇన్ని ఆధారాలు, ఇన్ని అంశాలు, ఇన్ని ఇవి రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఈడీ ఎంటర్ కావట్లేదు, సిబిఐ ఎందుకు అడుగులు వేయట్లేదు, కేంద్ర హోంశాఖ కావచ్చు లేదా ఇంత పెద్ద సంఘటన అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా యాక్షన్లోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకు దిగటం లేదు అంటే ఏంటి, ఏమై ఉంటుంది అని ప్రజలకి అనుమానాలు ఇవన్నీ. ఇప్పుడు మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉన్నవి కదా. మరి కలిసి ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద కేసు విషయంలో సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంటే మరి ఈడీ జనరల్గా నోటీస్ ఇచ్చింది, మాకు ఫైల్స్ కావాలన్నారు, అంతే తప్ప కూలంకుషంగా వాళ్ళు అడుగులు వేసి అసలు ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అరెస్ట్ అయ్యాడు, రిటైర్డ్ ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు, దీంట్లో అత్యంత కీలకమైనటువంటి రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దీంట్లో ఉన్నటువంటి 10 మంది ఇంకా ఆ డబ్బు ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మరి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి ఉన్నారు. అసలు మెయిన్ డబ్బులు వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గరికి ఆల్రెడీ కేసు వెళ్ళింది. మరి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు, ఎందుకు రావటం లేదు అనేది చాలా $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. సురేష్ గారు దీని మీద బయట ఒకసారి బయట నుండి ప్లే చేయండి. ఎప్పుడు మాట్లాడినా చాలా పైన మాట్లాడతారు. తనకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ, ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు, అంతేకాదు లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సిటీ ఇన్వెస్టిగేషన్ ను బట్టి అది ఎలా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆవిడ కోరుతున్నారు కానీ ఇంకెక్కడ మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమన్నా స్పెషల్గా ఏమైనా రిక్వెస్ట్ చేయలేను కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కేసు విషయంలో షర్మిలాకి అన్నీ తెలుసు, తెలియంది ఏముంది. ఇది అసలు షర్మిలాకి కాదండి, అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా అందరికీ తెలిసిన అంశమే. రాష్ట్రంలో ఆ రోజు మద్యం తాగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ మద్యం బాటిల్ కొనుక్కున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు, ఆ కుటుంబాలకు కూడా తెలుసు. ఆ మద్యం దాగి మతిస్థిమితం పోయినటువంటి వాళ్ళు, లేదా ఆరోగ్యాలు చెడిపోయినటువంటి వాళ్ళు, ఆరోగ్యాలు హాస్పిటల్ పోయి చికిత్స చేయించుకొని డబ్బులు చేసుకున్నటువంటి వాళ్ళు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం అవినీతి జరిగిందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం దాటిపోయింది కదా, కేసు గురించి మర్చిపోయి ఉంటారు, లిక్కర్ స్కామ్ గురించి మర్చిపోయి ఉంటారు, ప్రజలకు అంత ఆలోచన శక్తి ఉండదు అనేటువంటి భావనతో గత పాలకులు ఏమైనా ఉన్నారేమో, కానీ అలాంటిది లేదు. ఎందుకనంటే 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రతి బాటిల్ కొన్నప్పుడు లేదా ప్రతి మద్యం చుక్క తాగినప్పుడు వాళ్ళు పడినటువంటి బాధ, వాళ్ళు పడినటువంటి నరకం, ఆ పెయిన్ ఏంటనేది వాళ్ళకి తెలుసు ఆ మద్యం తాగడం. అందుకని వాళ్ళు దీన్ని అంత తొందరగా మర్చిపోరు. అందుకని ఈ కేసు విషయంలో కూడా సీరియస్ యాక్షన్స్ జరగాలి అనేటువంటిది ఉంది. సిట్టు చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది. సిట్టు వేగానికి తోడు ఈడీ కూడా ఎంటర్ అయితే, ఈడీ కనుక ఈ కేసు విషయంలో స్పీడ్గా కనుక స్టెప్స్ వేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పదు అనేటువంటి ఇండికేషన్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మద్యం స్కామ్ అనేటువంటిది ఆల్మోస్ట్ అంటే జరిగినటువంటి విధానం ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఆధారాలతో దొరికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందుకని ఇప్పుడే మనకి న్యూస్ అండి 28న ఈ శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ని రమ్మని చెప్పని ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వార్త వచ్చిందండి. అంటే శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ని రమ్మన్నారు అని అంటే పిఎంఎల్ఏ కింద కేసు దర్యాప్తుగా ఈడీ ఎంటర్ అయినట్లు వార్త వచ్చింది. అది అక్కడతో ఆగకూడదు. నేను అనేది అది అక్కడతో ఆగకూడదు అనేది ఇంపార్టెంట్. శర్వాణి డిస్టిలరీస్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు శర్వాణి ఆల్కో బ్రూ ఎందుకు రమ్మన్నారు వాళ్ళని, వాళ్ళు 894 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారంట వాళ్ళకి బెవరేజ్ కార్పొరేషన్ నుంచి. వాళ్ళు తయారు చేసినటువంటి మద్యం ఏంటయ్యా అంటే ఆంధ్రా గోల్డ్ విస్కీ. అప్పుడు ఆంధ్రా గోల్డ్ విస్కీ అని ఒకటి పెద్ద పాపులర్ కూడా అయింది, అది తయారు చేశారట వాళ్ళు ఆ శర్వాణి. అది ఆంధ్రా గోల్డ్ విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ,
అరిస్టోక్రాట్ ప్రీమియం విస్కీ, ఈ 3 బ్రాండ్స్ని వాళ్ళు ప్రధానంగా ఇచ్చేశారు. దానికి గాను బెవరేజ్ కార్పొరేషన్ 894 కోట్లు వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చింది. 894 కోట్లకు గాను 133 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు. ఆ ముడుపులని హైదరాబాదులోని బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్కి తెమ్మని చెప్పి అక్కడ 133 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 894 కోట్ల రూపాయలకు వీళ్ళకి అకౌంట్కి వచ్చిన వెంటనే వీళ్ళు వాటిని వివిధ మార్గాల ద్వారా వేరే కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి వాటిని డ్రా చేసి లేదా వేరే వాటికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని ఆ తీసుకొచ్చినటువంటి వాటిని ఇక్కడ అప్పచెప్పటం ద్వారా డైరెక్ట్గా ఈ కేసు విషయంలో ఇది తేటతెల్లం అయిపోయింది. అందుకని అదే విధంగా అంటే ఇప్పుడు శర్వాణి ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ 16 డిస్టిలరీస్కి సంబంధించినటువంటి మొత్తం సాక్ష్యాధారాలు మొత్తం ఉన్నాయి. ఆదాని డిస్టిలరీస్ ఏదైతే రాజకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచినటువంటి దాంట్లో వాళ్ళు 700 కోట్ల రూపాయలు పైన వాళ్ళు చేస్తే దాంట్లోనే ఎక్కువ కల్తీ మద్యం దాంట్లోనే ఎక్కువ జరిగిందట. అసలు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అసలు క్వాలిటీ అనేది లేకుండా పిచ్చి మద్యాన్ని లేదా కల్తీ మద్యాన్ని చేసి పంపించడం ద్వారా వాళ్ళు పంపించినటువంటి మద్యంలోనే ఎక్కువ మంది అది తాగినటువంటి వాళ్ళు చనిపోయారు అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి అంశం. సరే, రాజకాశ్ రెడ్డికి చెందినటువంటి మనుషులు దుబాయ్లో తలదాచుకున్నారు. దుబాయ్లో ఎక్కడ తలదాచుకున్నారు అని అంటే ఇక్కడ ఎక్కడైతే లిక్కర్ స్కామ్, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి అయినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి శ్రవణ్ రావుకు ఉన్నటువంటి దుబాయ్ గెస్ట్ హౌస్లో అక్కడ ఈ లిక్కర్ స్కామ్ కేసు నిందితులందరూ అక్కడ తలదాచుకున్నారట. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు, లిక్కర్ స్కామ్ కేసు నిందితులు ఒక దగ్గర తలదాచుకొని ఒక దగ్గర నుంచి కుట్రలు ఎలా చేయాలి, కుతంత్రాలు ఎలా చేయాలి, మాఫియాని ఎలా నడపాలి, ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకోవాలి, ఎలా దోపిడీ చేయాలనేటువంటి దానిపైన వీళ్ళందరూ వర్క్ చేశారా అనేటువంటి అనుమానం ఏర్పడుతూ ఉంది. అంతే కదా, అంతే దుర్మార్గమైనటువంటి అంశమే కదా. మరి వీటన్నిటిని ఎలా చూడాలో ఏంటో అర్థమే కావట్లేదు. సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఈడీ పూర్తి స్థాయిలో అంటే నోటీస్ ఇచ్చారు. అంటే దాదాపు 16 కంపెనీలకు ఇవ్వాలి కదా, ఇందులో ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. మరి ఎందుకని అంటే ఈడీ స్లో యాక్షన్ ఎందుకని? వంశీ గారు మీరు చెప్పినట్టుగా ఈ ఛార్జ్ షీట్ అంటే సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 24 గంటల్లో ఈడీ ఎంటర్ కావాల్సిన ఆవశ్యకత చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీరే చెప్పారు ఏంటంటే ఈ అంటే మొత్తం మీద 111 డిస్టిలరీస్, అందులో 40 డిస్టిలరీస్కి అకౌంట్స్ అవి ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నా కానీ 16 డిస్టిలరీస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వెరిఫై చేయగలిగారు. అందులో కూడా ఇంకా పూర్తిగా వెరిఫై చేయలేదని సిట్టే చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ 16 డిస్టిలరీస్లో కూడా మొదట ఏం చేశారంటే ఈడీ నుంచి మనకి బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్ పొందారు. ఆర్డర్ ఎక్కువగా అంటే వీళ్ళకి ఏదైతే లోకల్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ లోకల్ బ్రాండ్స్ వాళ్ళ కంపెనీలు ముడుపులు ఇచ్చిన వాళ్ళకి ఆర్డర్లు పొందారు. ఆ ఆర్డర్లు పొందిన తర్వాత వీళ్ళకి ముడుపులు ఇవ్వాలి కాబట్టి ఆ ముడుపులను అంటే బెవరేజ్ కార్పొరేషన్ 5 రోజులకోసారి డబ్బులు వేసినప్పుడు అది వైట్ మనీ, దాని బ్యాంక్ అకౌంట్లోకి వచ్చాయి. దాన్ని మరి ముడుపులు ఇవ్వాలంటే క్యాష్గా నగదుగా మార్చాలి కాబట్టి ఫేక్ కంపెనీలు సృష్టించేసి అంటే బినామీ అంటే షెల్ కంపెనీలు సృష్టించి షెల్ కంపెనీలకి అమౌంట్ పంపించినట్టు చూపించేసి ఆ కంపెనీల పేర్లు ఒక్కొక్క కంపెనీ మీరు చెప్పినట్టుగా అదాన్ వాళ్ళు ఎన్ని కంపెనీల పేరు మీద 16 కంపెనీలు సృష్టించేసి ఆ 16 కంపెనీలకి ఈ అమౌంట్ని పంపించినట్టుగా వేరియస్ వెండర్స్కి ఇచ్చినట్టుగా చూపించేసి అట్లా 135 కోట్ల రూపాయలు అక్కడ వైట్ని బ్లాక్గా చేసి ముడుపులు ఇచ్చారు. అంటే ఇక్కడ మనీ లాండరింగ్ చాలా స్పష్టంగా కనపడింది. ఇంకొకటి లీలా డిస్టిలరీస్ కూడా మళ్ళీ రాజకాశ్ రెడ్డి గ్రూపులోకి వాస్తవంగా దాన్ని 21లో దాన్ని వీళ్ళకి హస్తగతం చేసేసుకొని వరుణ్ పురుషోత్తం అని చెప్పి ఆ ఎక్స్ అనేవాడిని పెట్టి అక్కడ 454 కోట్ల రూపాయలకి అక్కడ ఆర్డర్స్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ 69 కోట్ల రూపాయలు మళ్ళీ షెల్ కంపెనీలు. అంటే మనీ లాండరింగ్ చాలా స్పష్టంగా మీరు చెప్పిన శర్వాణి కంపెనీలో
దాదాపు 894 కోట్లు, ఇంకా 100 యూవీ డిస్టరీస్. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పీవీ స్పిరిట్స్ అండ్ డిస్టరీస్ అని చెప్పని మళ్ళీ రాజ్ టీం ఎంటర్ అయిపోయి అక్కడ ఒక బినామీని ఇద్దరిని మనకి ఏంటంటే సోమ రామ్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని అంటే వాళ్ళు పెట్టేసి వీళ్ళ అమౌంట్ ఇచ్చేసి 21లో ఒక కంపెనీ క్రియేట్ చేసేసి దానికి 177 కోట్లు ఆర్డర్ చేసి 38 కోట్లు మళ్ళీ అక్కడ ఒక 4-5 షెల్ కంపెనీలు క్రియేట్ చేయడం, అమౌంట్ను అక్కడికి బదిలీ చేయడం, వాళ్ళ నుంచి అమౌంట్ క్యాష్ డ్రా చేసి ఇవ్వడం. చాలా స్పష్టంగా అసలు ఇందులో అయితే ఒక కంపెనీ అయితే వంశీ గారు 107 కోట్ల రూపాయలు ఒక జ్యువెలరీ కంపెనీకి మరలిచ్చినట్టుగా ఆ రికార్డు ఇదంతా కూడా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ స్టేట్మెంట్స్ తీసుకుని ఆ సేకరణ ఆధారంగా మనీ లాండరింగ్ ఎలా జరిగిందనేది సిట్ చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి ఆ వివరాలన్నీ వెల్లడించింది. ఇంకా ఈడీకి ఇంతకంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎలాంటి అంటే డైరెక్ట్గా ఎంటర్ కావాలి. కానీ ఇప్పుడు వరకు కూడా మనకేంటంటే ఒక శర్వాని ఎవరైతే ఎదుకుండా చంద్రారెడ్డి ఉన్నారో ఆయనకు మాత్రమే నోటీస్ ఇచ్చారు. ఇక మిగతా కంపెనీలన్నీ కూడా ఈ 16కి నోటీస్ ఇచ్చి అసలు మొత్తం ఇది అంటే ఇంకా చాలా షర్మిల గారు చెప్పినట్టు ఇది ఒక దానికి పరిమితం కాదు. ఎందుకంటే ఏదో కిరణ్ కుమార్ కార్ట్ ఉన్నాడు, ఇప్పుడు దుబాయ్లో తలదాల్చుకున్నాడు. మద్యం సరఫరాని అంటే వీళ్ళకి డిపోల నుంచి ఆ షాపులకు సరఫరా చేయడం టెఫర్ అని చెప్పి ఒక ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేసి డిపార్ట్మెంట్ దాని ద్వారా చేసి ఎగ్జార్బిటెంట్ రేట్ చేసుకొని అక్కడ కొట్టేశారు. అలా చూస్తే ఇది ఎన్ని వేల కోట్లకి వెళ్తుంది అనేది ఇంకా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా మనీ లాండరింగ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సురేష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.